అమ్మ అనాథైపోయింది. నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లి ఇప్పుడు అనాథలాగా మారిపోయింది. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఈ తల్లి కూడా అనాథైపోయింది. అయితే ఆమెకు ఎవరూ లేని అనాథ కాదు, 2 కొడుకులు ఉన్నారు. అయినా కూడా తల్లి రోడ్డెక్కింది. అసలు తల్లికి వచ్చిన కష్టం ఏంటి? ఆవిడ తన మనవళ్ళు మనవరాళ్లతో ఈ విధంగా రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఏమైందమ్మా? అసలు ఎందుకు మీరు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఏమైంది? అమ్మ, నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. అమ్మ, నా బిడ్డ అల్లుడు 2 చచ్చిపోయినరు. 8 ఏండ్లు అవుతుంది. 8 ఏండ్ల నుంచి కూడా నా కొడుకులు నన్ను ఎవరు చూస్తలేరు. నా బిడ్డ పిల్లల్ని పెట్టుకొని నేను షేక్పేటలో కిరాయికుంటున్నమ్మా. ఆ ఇంట్లో 5,000 కిరాయి ఉన్నప్పుడు పోయిన ఇల్లు ఓనర్లు కూడా చాలా మంచోళ్ళమ్మ. నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నారు. సంవత్సరంన్నర నుంచి నాకు కిరాయి వెళ్తలేదమ్మా, నేను కట్టుకోలేదు. కొడుకుల దగ్గరికి వచ్చి చెరుకు 5,000 ఇయ్యండి బిడ్డ, కిరాయి కట్టుకుంటానని అడిగిన. కొడుకులు 2 ఇంట్లో తోలి నన్ను కోడన్లో కొడుకులు 2 కొట్టిండ్రు. చిన్న కొడుకు నానా దుర్భాషలు ఆడిండు నా మీద, నాని తిట్టిండు, మాటలు బూతులు ఆడిండమ్మా. చెప్పుకోలేని మాటలు మాట్లాడిండు. ఎంటికలు బట్టి కుదిచ్చిండు, డొక్కల దండిండు, కాలుతోని దండిండు, కొట్టిండు. మేము కొట్టినట్టు మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్పినా చంపేస్తామని బెదిరించిండ్రు. ఎందుకమ్మా తల్లి మీద కొడుకులకు ఎందుకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? కనీసం అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పిల్లలైన తర్వాత మిమ్మల్ని ఎందుకు దగ్గరికి తీసుకోవట్లేదు? ఎందుకు ఇంతలాగా ఎందుకు మారిపోయిళ్ళు? ఎందుకు మారిపోయిండ్రంటమ్మా, అల్లుడు బిడ్డ ఉన్నప్పుడు కూడా బిడ్డ అక్కడ యాదగిరి గుట్ట దగ్గర, ఆలేరు దగ్గర, పల్లెటూరు దగ్గర 15,000కు లాగా ప్లాట్లు తీసుకున్నది. ఆ ప్లాట్లకు నేనే డబ్బులు ఇచ్చిందని కొడుకులు నా మీద పగబట్టిండ్రు. అల్లుడు సంపాదించుకొని వాళ్ళు కొనుక్కున్నారు. నేను కూడా ఆడ 400 గజాలు కొనుక్కున్నమ్మా. అది నా పేరుతోనున్నది. ఇంకా ఆ బిడ్డకు కొనిచ్చినవని అదొక కోపం పెట్టుకున్నారు కడుపులా. తర్వాత నా బిడ్డ పెళ్ళికి నా బిడ్డ పేరు మీద ఒక ఇల్లు రాసిచ్చిన. ఆ ఇల్లు కూడా నా పెద్ద కొడుకు అమ్ముకొని టిప్పరు కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు నా బిడ్డకు లేకుండా చేసిండ్లు. నా బిడ్డ నాలుగు దగ్గర నా పెద్ద కొడుకు 50,000 అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు అడిగితే ఇయ్యనన్నాడు. ఇయ్యనంటే నా అల్లుడేమో నా బిడ్డకు 1 కొడుకు పుట్టినాక వదిలేస్తా నా పైసలు ఇవ్వకపోతే అన్నాడు. అంటే కొడుక చెల్లని వదిలేస్తానంటున్నాడు. ఆ 50,000 ఇయ్యిరా అని అడిగితే నేను ఒక్కడనే తిన్నానా, చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా, నాన్ని కూడా 25,000 ఇవ్వమాను, నేను 25,000 ఇస్తా అన్నాడు. చిన్న కొడుకుని అడిగితే నాకు పెళ్లి చేసిండ్లా, నాకు ఖర్చు అయినాయా, నేను ఏడుకెళ్ళి తెచ్చిస్తా, నేను ఇయ్యను అన్నాడు. ఇక అల్లుడు పచ్చి పెయ్యితోనున్న నా బిడ్డను కొడుతుంటే నేను చూడలేక అమ్మ, నా పేరుతోనున్న ఇల్లు అయినా నేను అమ్మి నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టుకుంటా, నా బిడ్డను వదిలేస్తాడు పిల్ల తల్లి అయిందని. నా పెద్ద కొడుకుతోనంటే నా ఇల్లు, నేనున్న ఇల్లు కూడా నన్ను అమ్మనియకుండా అందరితోని నన్ను ఆపిచ్చిండు. ఆ ఇల్లుని ఆపిచ్చిండు, నన్ను నానా కష్టాలు పెట్టిండు నా పెద్ద కొడుకు. మీ కూతురు అల్లుడు ఎప్పుడు చనిపోయారు? ఈ పిల్లల్ని మీరు ఎప్పటి నుంచి సాదుతున్నారు? 2017లో చచ్చిపోయిండ్రు నా అల్లుడు నా బిడ్డ. అప్పటి నుంచి నేను వీళ్ళను అడుక్కొచ్చి సాకుతున్నా. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి బతికినమ్మా, వాళ్ళని కూడా కష్టపడి సాగిన. నా పెద్ద కొడుకు బోర్డ్ ఎగ్జామ్ రాసడానికి నా రక్తం అమ్మి ఆయనకు ఫీజు కట్టి బోర్డ్ ఎగ్జామ్ రాపించినమ్మా. కొడుకులను పని చేపియలే, చదివిపించిన మంచి స్కూళ్ళల్లో. నేను కన్న బాధలు పడి నా కొడుకులు నన్ను చూస్తారు, నన్ను సాకుతారు అనుకున్నా. నాకు తల్లిదండ్రులు లేరు. నాది పల్లెటూరు. మా అమ్మ చచ్చిపోయింది. నాకు చిన్నప్పుడే మా అమ్మ ఎట్టుంటుందో కూడా తెలియదు. సంతి తల్లి మీద నేను చాలా కష్టాలు పడ్డాను. ఆయన నాకు ఫస్ట్ నుంచి తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఈ కష్టాలు పడుకుంటూనే వస్తున్నా. నాకు ఇప్పటికైనా నా కొడుకులు నన్ను అర్థం చేసుకొని నన్ను సాగుతారు అనుకున్నా. మీ కొడుకులు ఏం పని చేస్తారమ్మా? అంటే వాళ్ళు కూటికి కూడా లేకుండా ఉన్నారా?
మీ కొడుకులు ఏం పని చేస్తారు, అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు? లేకుంటే లేరమ్మా. పెద్ద కొడుకు బిజినెస్ చేస్తాడు. పెద్ద కొడుకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు. 50 గజాల జాగా, అది నేను కొన్న జాగా నా కష్టార్థంతో. నా ఇల్లు అమ్మి నా ఇంటి పైసలు 4,50,000 గుంజుకొని పోయి ఆ ఇంటికి కట్టుకున్నారు. పెద్ద కొడుకు రాజకీయ నాయకం చేస్తాడు అందరితోని. నన్ను మాగంటి కాలనీలో అమ్మవారి గుళ్ళో కూర్చోబెట్టి లీడర్లను నన్ను 1,30,000 ఆ ఇల్లు కట్టి ఆ పెద్ద కొడుకు వాళ్ళ పేర్ల మీద, భార్యల పేర్ల మీద చేయించుకున్నాడు. అమ్మ నేను కూడా చేయలేదు ఆ ఇల్లును వాళ్ళ పేర్లతోని. మీ కోడళ్ళు మంచిగానే ఉంటారా? కోడన్లు ఇక కొడుకులు మంచిగా లేనప్పుడు కోడన్లు ఎందుకు చూస్తారు? కోడన్లు నా భర్త మేనబామ్మర్ది బిడ్డనే. నా కొడుకు చేసుకోనంటే ఆమె ఎండ్రిని తిని చచ్చిపోతానంటే వాళ్ళ నాయన 2 సంవత్సరాలు తిరిగిండు, నా కాళ్ళు మొక్కిండు. అట్లా నేను దాన్ని పెళ్లి చేసిన. నా కొడుకు వద్దన్నాడు. నన్ను మంచిగా చూసుకుంటుంది అనుకొని నేను పెళ్లి చేసిన. చిన్న కొడుకేమో ఒక ఆమెను ప్రేమించి ఆమె లగ్గం రేపనంగా ఇవాళ లేపుకొని వచ్చిండు. ఆయన కూడా ఆమె మేనమామలు వచ్చి నా ఇంటి మీద రవిడీలు వచ్చి కొట్టి చేసి ఇల్లంతా పగలగొట్టి నానా గందరగోళం చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మానవ హక్కుల సంఘంలో ఆమెకు 19 ఏండ్లు ఉన్నాయి, ఆమె మైనర్ తీరిందని మానవ హక్కుల సంఘానికి పోయి నేను అన్ని చెప్పి చేసి చిన్న కొడుకు చిన్న కోడలికి పెళ్లి చేసినమ్మ. ఇప్పుడు చిన్న కొడుకు 2 బిడ్డలు, ఒక కొడుకు, పెద్ద కొడుకు 2 బిడ్డలు. చిన్న కొడుకు ఈ 1 సంవత్సరంలో డ్రైవింగ్ పనే చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెల గారి దగ్గర పర్సనల్ డ్రైవరు. 3 ప్లాట్లు కొన్నాడు ఈ సంవత్సరంలోనే. మరి బిడ్డ ఫంక్షన్ చేసిండు. పెద్ద మనిషి అయితే నా పిల్లలకు, నా బిడ్డ అల్లుడు చచ్చిపోయి 8 సంవత్సరాలు. చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ ఒక పండుగకు పిలిచి ఒక బట్టలు తేలే నా పిల్లలకు కానీ నాకు కానీ ఒక్క పూట అన్నం పెట్టలేదు. మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. బావ చచ్చిపోయిండు, చెల్లె చచ్చిపోయిందని. నా మనవరాలు పెద్ద మనిషి అయితే కూడా ఎవరు రాలేదమ్మా. వాళ్ళ బిడ్డలకు అన్నీ చేసుకుంటున్నారు, నా బిడ్డలకు ఏది చేస్తలేరు. ఇప్పుడు ఏంటంటే అమ్మిన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నదంటే అమ్మ నన్ను అపోలో గుడికాడ పోయి అడుక్కొని తినమన్నారు. అడుక్కొని తినమంటే నా ఇల్లు అమ్ముకుంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటానంటే నా పెద్ద కొడుకు కచ్చబట్టి చక్రవర్తి అన్నట్టు ఆయన ఉన్నాడు, ఆయనకే అమ్మాలంటే ఆయనకే ఎందుకు అమ్మాలి నేను, నాకు 10 రూపాయలు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటా అన్న. నన్ను అమ్మలేయలేదు. అందరు ఒకటయ్యి ఆ చక్రవర్తి వాళ్ళకు 14 లక్షలు ఖర్చు పెట్టి తినబెట్టి తాగబెట్టిండంట. తాగబెడితే అందరు పట్టుబట్టి చక్రవర్తికే నా ఇల్లు 7,05,000 అమ్మిపించిండ్రు. అందులోకెళ్ళి 4,50,000 నా పెద్ద కొడుకు చిన్న కొడుకు తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లు కట్టుకున్నారు. మరి అవి నా పైసలే కదమ్మా. ఇల్లు కట్టుకొని ఇంకా 1,30,000 కట్టేది ఉంటే మా బస్తీల లీడరు రాములు, దయానందు, లలిత వాళ్ళందరినీ మమ్మల్ని మాగంటి కాలనీల గుడిలో కూర్చోబెట్టి నా కొడుకులు 2 ఇక్కడ 1,30,000 కట్టి ఆ ఇల్లును వాళ్ళ భార్యల పేర్ల మీద చేసుకున్నారు. నా సంతకం లేదు, నాదేమి లేదు. నన్ను పోయి అపోలో గుడికాడ కూర్చొని అడుక్కొని తినుకొని ఉండమన్నారు. ఇప్పుడు మీ మనవడు మనవరాళ్ళను మీరు ఎట్లా చదివిస్తున్నారు? మీకు రోజు ఎట్లా వెళ్తుంది అసలు? నాకమ్మ నా బిడ్డ పిల్లల్ని దాతలు చదివిపిస్తున్నారమ్మా. వాళ్ళే చూసుకుంటున్నారు. నేనుగా పోయి ఏ ఇంట్లోనైనా ఏదన్నా పని ఉంటే చేస్తున్నా, పెండ్లిళ్ళల్లో పని ఉంటే చేస్తున్నా. అడుక్కొచ్చి వాళ్ళు పెట్టేదాన్ని తెచ్చి నా పిల్లలకు పెట్టుకొని సాక్కుంటున్నమ్మా. కొడుకులు కోడళ్ళు ఎవరు చూస్తలేరు. నా చిన్న కోడలు అన్నది నన్ను 9 లక్షల రూపాయలు 14 ప్లాట్లు 30 లక్షలు వేసుకొని పోయిందని అన్నారు నాకు. మరి ఆమె లేచిపోయి వచ్చింది. నా చిన్న కొడుకు నానా దుర్భాషలు ఆడిండు అని భార్యలను కూడా మాట్లాడాడు. అట్లా మాట్లాడిండు ఆ కొడుకు పెండ్లి ఆయన లేపుకొని వచ్చిన భార్యతో చేసినందుకు నాకు అంత మంచి మర్యాద ఇచ్చిండు. ఇప్పుడు నేనేం అడుగుతలేను. నా ఇల్లు గల్లోళ్ళకు నేను కిరాయి కట్టక నన్ను నా బిడ్డ పిల్లల్ని బయటికి పంపించిండ్రు. నా కొడుకులు 2 నేను సంపాదించి ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళని నేను కన్నందుకైనా నాకు కిరాయి కట్టాలి. నాకు ఉండనీక నీడ ఏర్పాటు చేయాలమ్మ. వాళ్ళది ఇంట్లో చెరొక రూమ్ ఇయ్యని అడిగిన, లేదంటే చెరొక 5,000 ఇయ్యమని అడిగిన. నేను
ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిల్లు కదమ్మా, మరి పోలీసు వాళ్ళు కొడుకులకు ఫోన్ చేసిల్లా, వాళ్ళు ఏమన్నారు? కొడుకులకు ఫోన్ చేసిండ్లమ్మ పోలీసు సార్లు. కొడుకులకు ఫోన్ చేస్తే పెద్ద కొడుకేమో గచ్చిబౌలిలో ఉన్న సాయంత్రం 7 గంటలకు వస్తా అన్నాడు. చిన్న కొడుకేమో విజయవాడలో ఉన్న 2 రోజులు పడుతుంది రావటానికి అని చెప్పిండు. రాగానే వచ్చి కలుస్తా పిఎస్లు అని చెప్పిండమ్మ. ఇక పోలీసు సార్లు నన్ను వెళ్ళిపోమ్మంటే, మరి నాకు ఉండటానికి ఇల్లు లేదయ్యా, ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా అంటే ఎట్లమ్మా పోలీస్ స్టేషన్లో పిల్లలను పెట్టుకొని ఎట్లుంటామంటే, అయ్యా రాత్రి సాయిబాబా గుళ్ళ వండుకున్న పిల్లల్ని పెట్టుకొని మరి ఇల్లు గల్లోళ్ళు తాళం వేసుకున్నారు. ఇప్పుడు మరి ఎక్కడ పోయి ఉన్నా కూడా ఏడన్నా చెట్ల కిందనో పార్కింగ్లో ఉండాలి కదమ్మా. నాకు ఇంకేడ ఏ దారి లేదు. వాళ్ళు ఏ దారి కలిగిపిస్తారో నాకు. లేదంటే నా ఇల్లు అమ్ముకున్నారు కదా బలవంతంగా, ఇవాళ 90 లక్షలకు అమ్ముకున్నాడు ఆ ఇల్లు. నా ఇల్లు నాకన్నా కావాలి, నాకు ఉండటానికి ఇల్లన్నా ఏర్పాటు చేయాలమ్మా. నేను అదే కోరుకుంటున్నా. నా బిడ్డల చదువుల గురించి అడుగుతలేను వాళ్ళను, నా బిడ్డ పిల్లలకు బట్టలు పెట్టమని అడుగుతలేను. నాకు ఇల్లు కిరాయన్న కట్టాలి, ఇల్లన్న ఉండటానికి ఇవ్వాలి. నాకు ఏదో ఒక్కటే కావాలమ్మా, నాకు ఇంకేమీ అడుగుతలేదు. ఇప్పుడు నిన్న ఓనర్లు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అని అన్న తర్వాత కొడుకులు ఇంటికి ఎవరింటికన్నా వేయిల్లా? పోలే అమ్మ, పోలేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం పోతేనే ఇంట్లో తోలి కొట్టిండ్రు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంట్లో తలుపు పెట్టి, ఇగో మేము 4గురమే ఉన్నాము, కొడుకులు 2 కోడళ్ళు 2 కొట్టిండ్రు. ఆ భయానికి నేను మళ్ళీ రాత్రి ఆడికి పోలేదమ్మా. ఆ గుళ్ళె పండుకున్న పొద్దుగాల లేచి పోలీస్ స్టేషన్కి వచ్చినామమ్మ, ఇంకేడికి పోలేదు. కొడుకులు మారుతారు అని అనుకుంటున్నారా? వాళ్ళు వస్తారు మిమ్మల్ని చూసుకుంటారు అనే నమ్మకం మీకున్నదా? అనుకుంటున్నామ్మా. నా కాలు ఇరిగింది మొన్న జూన్ స్కూల్ ఓపెన్ అయినాక ఇంట్లో జారి పడితే ఇక్కడ కాలు ఇరిగిందమ్మా. నా కాలు ఇరిగితే నా పెద్ద కొడుకు అయితే వచ్చిండు, ఫోన్ చేసి చెప్పిండు లీడరు. పెద్ద కొడుకు వచ్చిండు, కొడుకే చూపించిండు దవాఖానలో. అది కేపాలకు ఆటో ఇచ్చి పంపించిండు. ఒక 50 కిలోల బియ్యం తెచ్చేసిండు. మంచిగానే మాట్లాడుతున్నాడు కదా అనుకున్నా. మళ్ళీ ఏమైందో అమ్మ, మళ్ళీ మధ్యలో నుంచి మాట బంద్ చేసిండు. ఫోన్ చేస్తే ఎత్తాడు, ఫోన్ చేస్తలేడు. ఇంకా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం నుంచి ఏం మాట్లాడతలేడు. పెద్ద కొడుకు మారొచ్చు. పెద్ద కొడుకు ఎట్లా చెప్తే చిన్న కొడుకు అట్లా వింటాడమ్మా. వాళ్ళిద్దరు బాగా బతుకుతున్నారు. వాళ్ళిద్దరు గరీబుగా లేరు. వాళ్ళకు తినటానికి లేకుంటే లేదు. చిన్న కొడుకు 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు, పెద్ద కొడుకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు. వాళ్ళ తెలివితేటలతోని వాళ్ళు బతుకుతున్నారు. మరి నేను అట్లా అనుకుంటే నా డబ్బు, నా బంగారము నా పిల్లలకు పెట్టుకోకుండా నా దగ్గరే పెట్టుకుంటుంటానమ్మా. ఇవాళ ఈ రాత రాస్తారు, నాకు ఈ గతి వస్తుందని తెలియదమ్మా. నా భర్త లేడు, వెళ్ళిపోయిండు. నా బిడ్డ అల్లుడు చచ్చిపోయిండ్రు. వాళ్ళను హాస్టల్లో వేయలేక చిన్న పిల్లలు వాళ్ళప్పుడు. ఇప్పుడు 8 ఏళ్ళు వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి అడుక్కొచ్చి సాగుతున్నా కానీ ఒక్కరోజు వచ్చి ఓ 10 రూపాయలు ఇచ్చి పిల్లలు ఎట్ట చదువుకుంటున్నారు, ఏం తింటున్నారు అని ఒక్కసారి కానీ కోడళ్ళు కానీ కొడుకులు కానీ వచ్చి పలకరియలేదు, అడగలేదమ్మా. ఇప్పుడైనా వాళ్ళు మారాలని కోరుకుంటున్నా. నాకు ఉండటానికి నీడ కలిపియాలని వాళ్ళని వేడుకుంటున్నామ్మా. వాళ్ళు కూడా కనుక్కున్నారు పిల్లల్ని, వాళ్ళు కూడా కనుక్కున్నారమ్మా. నా బాధ వాళ్ళకు కూడా వస్తుందమ్మా. నన్ను ఏడిపించినట్టు దేవుడు వాళ్ళని కూడా ఏడిపిస్తాడమ్మా. రాత్రి నుంచి కంటికి నిద్ర లేదమ్మా. గుళ్ళే పిల్లల్ని బండ పెట్టుకొని పండుకొని ఏడ్చుకుంటా కూర్చున్నా. ఏ కొడుకు ఫోన్ చేద్దామన్నా నా ఫోన్ ఎత్తట్లేరు. ఏం చెప్పాలమ్మా నా బతికిట్లా. నేను చిన్నప్పటి నుంచి కన్నా కష్టాలు పడి బతికినమ్మా. అయితే అమ్ముకున్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నమ్మా నేను. ఎందుకంటే నా కొడుకులు నన్ను గుడికాడ పోయి అడుక్కోండి, నా ఇల్లు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న లాయర్ కాడికి పోయి చెప్తే చేసిండ్లు. చేస్తే మళ్ళా బస్తీల పెద్ద మనుషులు, లీడర్లు, నా పెద్ద కొడుకు అందరు ఒక్కటయ్యి మళ్ళీ నన్ను భయపట్టించి నా ఇల్లు కొనుక్కున్న ఆయనకే గిఫ్ట్ కింద సంతకాలు పెట్టించిండ్రు బలవంతంగా. అమ్మ నా ఇల్లు అమ్మిచ్చిండ్రు వాళ్ళకు. నా ఇల్లు నాకుంటే ఇవ్వాలి, నేను ఎవరిని అడుక్కునేదాన్ని కాదు కదమ్మా.
నా పెద్ద కొడుకు ఏమో నా బిడ్డకి ఇచ్చిన ఇల్లు కూడా అమ్ముకున్నాడు, 2 ఫ్లాట్లు అమ్ముకున్నాడు. అన్నీ అట్లా చేసుకుంటా ఇప్పుడు ఆయన 10 మందిలా నేను చదివిపించిన తెలివితేటలతోని బతుకుతున్నాడు. కానీ నాకు పెట్టడానికి వాళ్ళకు చేతులు వస్తలేవమ్మా. కోడళ్ళు కొడుకులు నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. నీకు బస్తీకొగడు ఉన్నాడు అన్నాడు నా చిన్న కొడుకు. ఒక్కరినన్నా చూపిరా అని చెప్పిన. నా చిన్న కొడుకు మస్తు గలీజు మాటలు మాట్లాడిండమ్మా. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా. ఎక్కడి వరకైనా పోతా, నాకు న్యాయం జరిగేదానిక నేను ఈ పిల్లల్ని తీసుకొని పోకపోతే, నాకు న్యాయం జరగకపోతే వాళ్ళ ఇంటి ముంగడ పోయి నా పిల్లలు నేను విషం పోసుకొని చచ్చిపోతాం. ఇంకా మాకు అంతకంటే ఇంకేమి లేదమ్మా. మరి నాకు పిల్లని పెట్టుకొని ఎక్కడుండమ్మా నేను? ఒకరోజు అంటే గుళ్ళు పట్టుకున్నా, ఎదిగిన ఆడపిల్లలు, నేను వాళ్ళని తీసుకొని ఎక్కడ ఉండాలమ్మా? ఈ రోజులు మంచిగా ఉన్నాయా? వీళ్ళని ఇట్లనన్నా చూసి వాళ్ళకు కనికరం కలగాలి. ఇప్పుడు ఆ ఇల్లు గల్లోళ్ళకు కిరాయి 1.5 సంవత్సరం కిరాయి కట్టాలమ్మా. ఎవరు ఊరుకుంటారు? వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి ఇన్ని రోజులు ఆగిండ్రు. ఇప్పుడు కూడా ఆంటీ మరి నువ్వు కిరాయిల మీద బతుకుతాము, మరి నువ్వు నీ కొడుకుల దగ్గర కన్నా నీ బాధ పోయి చెప్పుకొని తెచ్చి కట్టాంటి, లేకపోతే మాకు కూడా ఇబ్బంది కదా అని అన్నారు వాళ్ళు. నేను బయటికి వెళ్ళినమ్మా. నన్ను బలవంతంగా వాళ్ళు ఏమనలేదు. 1.5 సంవత్సరం కిరాయి కట్టాలమ్మా వాళ్ళకు. నేను వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి. ఈ పసిపిల్లల ముఖం చూసి ఏమీ అడగలేదు. ఇన్ని రోజులు ఆగిండ్రు. ఇప్పుడు నాకు మీరు న్యాయం చేస్తారనే నేను ఆశపడుతున్నమ్మా. ఇంకా మీకు న్యాయం జరగాలి అని చెప్పేసి అని మేము కూడా కోరుకుంటున్నాము. మీ కొడుకులు మారాలి, మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి, లేదంటే మీ బాధ్యత అయినా సరే వాళ్ళు తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. నాకు పోలీసు సార్ సిఏ గారు కూడా మాట ఇచ్చిండమ్మా. వాళ్ళు నేను మాట్లాడతా, కూర్చోబెట్టి మాట్లాడతా, నా మాటకు విని నీకు మంచిగా నిన్ను మంచిగా చూసుకొని ఉంటే పర్వాలేదు, లేదంటే నేనే ఆడియో కోర్టుకు నేను రాస్తా, వాళ్ళతో కూడా నేను మాట్లాడి నీకు న్యాయం చేపిస్తా అని చెప్పిండ్లమ్మ సార్ కూడా నాకు. అది విన్నారు కదా తల్లి మాటలు. తల్లిని వదిలేసిన పిల్లలు ఉన్నారు, కానీ పిల్లల్ని వదిలేసిన తల్లి లేదు. అందుకే కూతురు పిల్లల్ని ఇప్పటికీ తన కన్న పిల్లల్లాగా సాకుతూనే ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి 2 మనవరాళ్ళు, 1 మనవడితోటి ఒంటరిగానే ఆవిడ జీవనం సాగిస్తూ ఉన్నారు. 2 కొడుకులు తన ఆస్తిని అంతా తీసుకొని కన్న తల్లి అనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఇష్టానుసారంగా మాటలు అనడము, అడిగితే కొట్టడము, తిట్టడము చేస్తున్నారు. ఇంకా తల్లికి ఏం చేయాలో తెలియక చివరికి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. పిల్లల మీద పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు వచ్చి తనేమీ అడగట్లేదు, కనీసం ఉండడానికి ఒక గూడునైనా తనకి చూపించండి, కనీసం ఒక రెంట్ అయినా తను పే చేయండి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే మనవడు మనవరాళ్ళిద్దరూ కూడా దాతల సహాయంతో వాళ్ళిద్దరూ కూడా చదువుతున్నారు. కేవలం ఉండేందుకు కావలసినటువంటి ఆ ఒక్క సదుపాయాన్ని కల్పించాలనైతే ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇటువంటి సంఘటనలను ఎన్నో చూస్తున్నాం మనము. ఎందుకు కొడుకులందరూ ఎందుకు ఈ విధంగా మారిపోతున్నారు? కన్న తల్లి మీద కనీస ప్రేమ బాధ్యత లేకుండా ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చిన్న కొడుకైతే కొట్టాడంట, తిట్టాడంట, ఇష్టానుసారంగా కాలెత్తి తన్నాడంట. ఈ మాటలన్నీ వింటుంటే గుండె తరుక్కుపోవట్లేదా అండి? ఇప్పటికైనా ఆవిడ కొడుకులలో మార్పు వచ్చి కనీసం ఆ పిల్లలనైనా చూసి ఈవిడకి కనీసం ఆ ఇంటి రెంటైనా కట్టి ఆవిడ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. రత్నమాల గారి మనవడు మనవరాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి, అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటూ వాళ్ళు చదువుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితులన్నీ వాళ్ళు కూడా దగ్గర నుంచి చూశారు. ఒకసారి వాళ్ళతోటి కూడా మాట్లాడదాం. ఏ క్లాస్ చదువుతున్నారు, వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు ఏంటి అన్నది కూడా ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాము. ఏ క్లాస్ చదువుతున్నారు? నీ పేరేంటి? నా పేరు చరిత. ఇప్పుడు 9th అయిపోయింది, 10th స్టార్ట్ అయింది. 10th క్లాస్ స్టార్ట్ అయింది. అసలు ఏంట్రా అంటే మీ మామయ్య వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా ఎప్పుడైనా? రాలేదు, వాళ్ళు రాలేదు. అమ్మమ్మ దగ్గర ఉన్నాను. ఓకే, మరి అంటే ఎట్లా ఒక్కసారి కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ మీ మమ్మీ చనిపోయిన తర్వాత ఎప్పుడూ రాలేదా? రాలేదు, ఎప్పుడు వాళ్ళు రాలేదు.
మళ్ళీ రాలేదు. మీరు లాస్ట్ ఇయర్ వెళ్ళారు, అప్పుడు కొట్టారు అని ఏం జరిగింది అసలు? అప్పుడు ఏం జరిగింది? అప్పుడు రెంట్ కట్టమని, అప్పుడు కూడా రెంట్ కట్టకపోతే వెళ్తే అప్పుడు కొట్టిర్రు అమ్మమ్మని. మీరు ఉన్నారా అప్పుడు? అక్కడే ఉన్నారా? అక్కడే మిమ్మల్ని ఏమైనా అన్నారా వాళ్ళు? మమ్మల్ని కేవలం అమ్మమ్మని మాత్రమే. ఏమవుదాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా, ఫ్యూచర్లో ఏం అవ్వాలి అని అనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఎట్లా చదువుతున్నావు? బాగా చదువు. మీరు ముగ్గురు ఒకటే స్కూలా? నేను చెల్లి ఒక స్కూల్, అన్న వేరే స్కూల్. సో నిన్న ఓనర్లు మిమ్మల్ని బయటికి పంపించినప్పటి నుంచి పరిస్థితి ఎలా ఉంది? బయటనే ఉన్నాం అమ్మమ్మతో. ఇలా మార్నింగ్ టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఓకే నాన్న, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 10th అయిపోయింది. నువ్వు మీ మావయ్య వాళ్ళతోటి మాట్లాడినవా ఏమైనా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేది మాట్లాడవు ఎప్పుడైనా? కాల్ చేస్తే కాల్ లేపారు వాళ్ళు. కాల్ చేశారా? కాల్ చేస్తాం, ఆన్సర్ చేయలేదు. ఓకే. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటున్నావు? ఎంఈసీ తీసుకుందాం అనుకుంటున్నావు. ఏం అవ్వాలని? హోటల్ మేనేజ్మెంట్ అవ్వాలని. అరే నువ్వే క్లాస్ చదువుతున్నారా? నీ పేరేంటి? 6th అయిపోయింది. మోక్ష. ఈ 8 సంవత్సరాల నుంచి అన్ని అమ్మమ్మేనా, అమ్మ నాన్న అన్ని అమ్మమ్మేనా? ఎలా చూసుకుంటూ ఉంది మిమ్మల్ని? బాగా చూసుకుంటారు. నువ్వు చెప్పరా, అమ్మమ్మతోటి ఆ బాండింగ్ అదంతా ఎలా ఉంటుంది 8 years నుంచి? బాగుంది, బాగా చూసుకుంటుంది అమ్మమ్మ. ఇటు నాన్న తరపున వాళ్ళు కూడా ఎవరు లేరా? ఎవరు లేరు. మొత్తం ఇంకా అన్ని అమ్మమ్మనే? అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే. నాన్న సైడ్ మా అమ్మ ఎవరు లేరు. ఇటు అమ్మ తరపున మామయ్య వాళ్ళు ఎవరు రారు, నాన్న తరపున కూడా ఎవరు లేరు. ఇంకా అన్ని అమ్మమ్మ అయ్యి అమ్మమ్మే చూసుకుంటుంది మిమ్మల్ని? అమ్మమ్మనే చూసుకుంటుంది. మామయ్య వాళ్ళు రారు, మా డాడీ సైడ్ ఎవరు లేరు. అమ్మమ్మనే చూసుకుంటారు. సో విన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే లోక జ్ఞానం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. అమ్మమ్మే, అమ్మ నాన్న అన్నీ తానే అయి చూసుకుంటుంది. గత 8 సంవత్సరాల నుంచి తన కూతురు అల్లుడు చనిపోయినప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడకుండా పిల్లల్ని ఇప్పటి వరకు సాదుతా వస్తోంది. కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి బాధ్యతనైతే తీసుకున్నారు. వాళ్ళు ఎంతో ముద్దుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మామయ్య వాళ్ళు వాళ్ళ ముందే వాళ్ళ అమ్మమ్మని ఇష్టానుసారంగా కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా చూశారు. సో పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఆ ట్రామాని కూడా వాళ్ళందరూ కూడా కలిగిస్తున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు మారి వీళ్ళని దగ్గరికి తీసుకోవడమా, లేదంటే వీళ్ళకి ఒక దారి చూపించడం ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇక దాతలు ఎవరైనా సరే వీళ్ళ పరిస్థితిని చూసి ముందుకొచ్చి వీళ్ళ చదువుకు సంబంధించినటువంటి బాధ్యతను తీసుకుంటే వీళ్ళ భవిష్యత్తు కూడా ఎంతో బంగారం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.